2 వచనాలు చదువుదాం రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి లార్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన 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 దేవుని వైపు చూద్దాం. ఆయన కృపను సమృద్ధిగా పొందుదాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, పరిశుద్ధుడైన దేవ, మా మధ్యలో ఉన్న మహిమ స్వరూపుడా నీకు స్తోత్రాలు. రండి రండి నాయన, సింహాసనాసీనులు కండి, మా చేయి పట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఆదివార దినమున శ్రేష్టమైన విశ్రాంతిని మేము అనుభవించినట్లు మాతో మాట్లాడండి. నీకు ఆయాసకరమైన మార్గములు తీసివేసి మమ్మల్ని బహుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఫలిస్తూ సంతోషిస్తూ ఉత్సాహగానములు చేయడానికి సహాయం చేయండి. అపవాది క్రియలేసునలో బంధిస్తున్నాను, ఏసునాలో బంధించి వేస్తున్నాను. మహిమ స్వరూపుడానికి స్తోత్రం. ఆది నీవే, అంతం నీవే. మీరే కొనసాగింప చేయండి. మీకు మహిమ తెచ్చుకునండి. మేము యోగ్యంగా చేవేసి దీవించబడి మా గృహములకు వెళ్ళునట్లుగా మా ప్రాణాత్మ దేహములను శిలువ రక్తంతో కడిగి నీ ముఖ దర్శనం చేసుకుని సరిగా నడుచుటకు సహాయము చేయమని, ఈ నాయన ఈ వాక్యమును మాలో బహుగా ఫలింప చేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రియులారా, అసలు 5వ అధ్యాయం అంటేనే ఇశ్రాయేలీయుల యొక్క స్థితి, దేవుని ప్రజల యొక్క స్థితి, లేదా వ్యక్తిగతంగా మన బ్రతుకు, మన కుటుంబ పరిస్థితులు, అలాగే దేవుని సంఘం యొక్క ప్రస్తుత పరిస్థితి కూడా. యెషయా అనగా ఏమండి, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రవక్త. అతడు ప్రవచించిన అధ్యాయాలు 66. 5వ అధ్యాయంలో తాను ఇశ్రాయేలీల పరిస్థితి చెప్పాడు. వాళ్ళకి చెప్పిన తర్వాత తన పరిస్థితి కూడా అర్థమైంది. 6వ అధ్యాయంలో అయ్యో నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడను. మొట్టమొదటిగా దేవుడు చూసేది నోరు. దేవుడు చూసేది నోరు, నోటి మాటలు, భక్తిహీనుల మాటలు, భక్తిహీనుల ప్రవర్తన బయటపడే స్థలాలు 2, నోరు, ప్రవర్తన. కాబట్టి వీటికి భయంకరమైన తీర్పులు ఉన్నాయి. దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపుతాడు, కానీ మళ్ళా తీర్పు అయితే ఉంది. అందరికీ న్యాయాధిపతి అయిన యేసు, సర్వలోకమునకు తీర్పు తీర్చే వాడైన యేసు క్రీస్తు తీర్పు తీర్చడా అన్నాడు. న్యాయమైన తీర్పు తీర్చడా అన్నాడు అబ్రహాం. ఆది కాండంలో సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు ఈ విషయంలో న్యాయం చేయడా? ఎందుకు చేయడు? ప్రతి విషయంలో న్యాయం చేస్తాడు. గనుకనే దేవుని సింహాసనం నిలబడి ఉంది, స్థిరముగా ఉంది. నీ సింహాసనమునకు ఏంటి మూల స్తంభం? ఏమండి, నీ సింహాసనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారం. దేవుని సింహాసనం కూడా అలాగ నిత్యత్వంలో నిరంతరము స్తుతించి మనం ఆరాధించడానికి, ఆయన సింహాసనాసీనుడిగా ఉండడానికి, ఆయన సింహాసనానికి ఆధారం ఏంటి? నీతి, న్యాయం. ఎప్పుడైతే మనలో నీతి లోపిస్తుందో, న్యాయం అనేది తప్పిపోయి అన్యాయానికి తిరుగుతామో,
అప్పుడు నీ జీవితం కూడా కుప్పకూలుతుంది. ఎందుకంటే అసలు మనమే దేవుని సింహాసనం, నీ న్యాయపీఠం, ఆయన పాదపీఠం అని ఒకసారి అంటాడు కదండి. శత్రువులు ఆయన పాదపీఠం, నిజమే. సంఘాన్ని కూడా ఒకసారి అన్నాడు ఆయన, సంఘం నాకు పాదపీఠం. అట్లా ఉండకుండా నేను దాన్ని బాగు చేసి సరిచేసి సింహాసనాసీనురాలుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు, విను. నిత్యము దేవుడు చేసేది ఏంటంటే, భక్తులు కూడా ఆయన ఏ స్థితిలో ఉంచారంటే నీ పాద ధూళి. అబ్రహాం అన్నాడు, నేను నీ పాద ధూళిని ప్రభువా, నన్ను కనికరించు, క్షమించు. యోబు అంటాడు, దేవా బూడిద వంటి వాడనైనా నన్ను నీవు కృపతో జ్ఞాపకం చేసుకో. చూడండి, యోబు గ్రంథం చివరి అధ్యాయం 6వ వచనం, 42:6వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏమంట? ఎవరిని అసహించుకుంటున్నాడు? ఇతరులను కాదు. భక్తి అంటే కానీ దేవుని ప్రజలు తమ్మును తాము అసహించుకోవాలి. దేవుని ప్రజలు తమ్మును తాము అసహించుకోవడం, వ్యక్తిగతంగా మనల్ని మనం అసహించుకోవాలి. యోబు ఎటువంటి భక్తుడండి? అతడు యథార్థ, మొదటి అధ్యాయంలోకి వస్తే యోబు యొక్క స్థితి మనకు కనబడతా ఉంది. యోబు యొక్క స్థితి ప్రారంభ వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును. అంటే యోబు జీవితం ఎట్లుందో చూడండి. దేవుడే చెప్తున్నాడా లేదా? మొదటి అధ్యాయంలో యోబు గురించిన సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? యోబు చెప్పుకుంటున్నాడా? నిన్ను నువ్వు చెప్పుకోవాకు, మంచివానిలా కనపడతావు. నిన్ను నువ్వు మెచ్చుకోవాకు, మంచిదానిలా కనపడతావు. దేవుని వాక్యం ముందు చూసుకొని పరిస్థితి, దేవుడే సాక్ష్యం చెప్పినా కూడా యోబుని గురించి ఏమన్నాడు? అతడు అంటే ఎవరు? యోబు యథార్థవర్తనుడు. ఏం చేసినా లోపలికి బయటికి ఒకటే ఉంటుంది. యథార్థవర్తనులు అంటే భయపడరు అని అర్థం కూడా. యథార్థంగా ఉంటారనే కాదు, భయపడరని కూడా. దావీదు యథార్థవర్తనుడై తన ప్రవర్తన యందు అంటాడు. దావీదు పాప చేశాడా లేదా? కొన్ని. ప్రభువా నా దోషములు విస్తారమైనవి అన్నాడా లేదా? 40వ కీర్తనలో దావీదు చెప్పిన సాక్ష్యం మనకు కనపడుతుంది. కీర్తన 40వ అధ్యాయం చూడండి, 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను, అది మన పరిస్థితి. ప్రతి మనుష్యునికి నిత్యము దురాత్మలు మెంటల్గా, మానసికంగా, మరి శారీరక పరంగా, ఆత్మీయంగా కూడా చింత తీసుకొని వచ్చి నీ తల మీద పెట్టి నిన్ను బాధపరుస్తాడు, వేదనకు గురి చేస్తాడు. నిన్న ఒక బిడ్డ ఫోన్ చేసి అసలు నిరంతరము వేదన నన్ను కమ్ముకుంటా ఉంది. ఎంత వద్దనుకునే చింత దగ్గర నుంచి పోవటంలే. ప్రార్థన చేద్దామని మోకరిస్తే అసలు ప్రార్థన రాదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే నీకు చేత కానప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ అడగాలి, అంతే. దేవుని స్తోత్రం. అంతకంటే మించి ముందు దేవుని సహాయం కోరాలి. ప్రభువా నువ్వు ప్రార్థన రాకపోయినా నాకు చేత కావటంలో ఏంటి చింత? దేనిని గూర్చియు చింతపడకుడు. 12వ వచనంలో లెక్కలేని, అంటే లెక్క పెట్టడానికి వీలు లేని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి. దోషాలు తరుముతాయా? మనం అనుకుంటాం మనల్ని వేరే శత్రువులు తరుముతున్నారని.
వాళ్ళు తరుముతున్నారు, వీళ్ళు కాదు కాదు, నిన్ను నన్ను భయాలు తరుముతున్నాయి. ఇక్కడ తరుముతున్నవేంటి? మనం చేసిన దోషాలు ఇడిచిపెడతాయి ఏంటి ఊరికనే? దేవునికి ఏదైనా విరోధంగా దోషము కన్నా చేసినా, పాపం చేసినా, మనకు అనుకూలంగా ఉండే దేవుని కృప ఏంటంటే యేసు రక్తమును ఆశ్రయించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే ఆ రక్తం కడగకపోతే దోషాలు ఇంకా అట్లే ఉంటాయి. ఆ ఉండిన దోషాలు ఏం చేస్తాయి? దావీదు అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారండి? దావీదు ప్రధాన గాయకునికి దావీదు నా దోషాలు నన్ను తరిమి 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 అంటే పారిపోయినాడా లేదా? చాలా కాలం ఒప్పుకుందాంలే, చూస్తాంలే, దేవుడు క్షమించినాడులే అని కొన్నిసార్లు అనుకుని భ్రమపడి తప్పించుకొని పారిపోతుంటున్నావు. ఒక రోజుకైతే చిక్కాడు. నా దోషములు నన్ను తరిమి, దోషాలు నిన్ను తరుముతాయి. నీ దోషాలే నిన్ను తరుముతాయి. దైవ భయము, దైవజనుని భయం లేని వాళ్ళు ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు కానీ రావు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. దావీదును ఆశీర్వదించడానికి కారణం ఒకప్పుడు అతని దోషాలు ఏం చేస్తున్నాయి? ఏమన్నాయి? తరుముతున్నాయి. అవి కూడా ఎన్ని దోషాలు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చుట్టుకొని ఉన్నాయి, పట్టుకొని ఉన్నాయి, చుట్టుకుంటున్నాయి అన్నమాట. కొన్నిసార్లు ఉపద్రవాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము వర్షపెట్టి శ్యాము వాళ్ళ భార్య చిన్నాయన కూతురు ఒక పాప మొన్న చనిపోయింది. కాన్పుగా లేక చనిపోయింది. తల్లి చచ్చిపోయింది, ఇద్దరు చచ్చిపోయింది. ఏమంటే జాండిస్. ఎంత ఉంటుంది నాయన వయసు అంటే 21 సంవత్సరాలు, 21 ఇయర్స్లోనే మరణానికి దేవుడు అప్పగించడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు ఆ లోపల ఉన్న జాండిస్ వాళ్ళు చూసుకోలేదట. అంటే నీకు ఏం రోగం ఉందో నువ్వు తెలుసుకోకుండా ఉంటే నష్టమా లేదా? ఏం చేయాలి? నువ్వు లోపల ఏ పాపం ఉందో కడుక్కోవాలి. ఏ రోగం ఉందో చూసుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి. తెలివైన పని. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట ఏంటంటే 6 నెలలకు ఒకసారి బాగా స్కాన్ చేయించుకోండి, టోటల్ బాడీ చెకప్ చేసుకోండి. లోపల ఏదైనా రోగం ఉందేమో దాన్ని బాగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందండి. ఆ రోగం ఉంటే ముందుగానే మెడిసిన్ వాడి దాన్ని వెరికేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఎంత భక్తిపరుడో, ఎంత ప్రవక్తో, ఎంత యథార్థవంతుడో, లెక్కలేని అపాయాలు అతన్ని చుట్టుకున్నా, ఎన్నో దోషాలు తరిమి పట్టుకున్నా, అసలు ఆ దోషాలు పట్టుకున్నప్పుడు అవి బంధించాయి. బాగినండి, ఇక్కడ చూడండి, తల ఎత్తి వాటి దిక్కు చూడలేకపోయినాడు. ఏమన్నాడు? నేను తల ఎత్తి చూడలేక పోతిని. అంటే ఏమైంది? సిగ్గుపడుతున్నాడు. దోషాల ముందు సిగ్గుపడుతున్నాడు, వేదనల ముందు సిగ్గుపడుతున్నాడు. ఏ విధం చేతనైనా ఏంటి పాపం నన్ను అవమానకరమైన స్థితిలోకి తీసుకుపోతుంది. నేను చెప్తుంది చూడండి. కొన్ని విషయాల్లో కాదు, ఏదో ఒక విషయంలో పాపం నిన్ను బంధించి అవమానం చేయాలనుకుంటుంది. మెల్లమెల్లగా ఆకుపోయి చేసి మొత్తం లైఫే నిన్ను చూస్తే అవమానం చేసి పెడుతుంది. పాపం ఏం చేస్తుంది? ఇప్పుడు పాపం అవమానం చేస్తుంది. కాబట్టి తల ఎత్తుకొని అంటే అర్థం ఏంటి? గౌరవప్రదంగా ఉన్నప్పుడు తల ఎత్తుకుంటాం, అవమానకరంగా ఉన్నప్పుడు తల తెచ్చేసుకుంటాం. సిగ్గుపోయింది. ఏమండి, ఎవరు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తల ఎత్తలేరు. ప్రణీతను రాశాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను పాట రాశాడు. ఇంకా ఏమన్నాడు? లెక్కకు అవి పైనేమో లెక్కలేని అపాయాలు చుట్టుకున్నాయి. కారణం చెప్తున్నా చూడండి బాగా. లెక్కలేని అపాయాలు దావీదుకు చుట్టుకోవడానికి కారణం లెక్కలేనన్ని దోషములు. ఇంకా ఆ దోషములట లెక్కకు అవి నీ తల వెంట్రుకలు ఎంచుకో చూద్దాం.
ఒకరోజు కూర్చో, ఒకరోజు సెలవు పెట్టుకో, డ్యూటీకి వ్యాపారాలకు అన్నిటికీ సెలవు పెట్టుకొని ప్రార్థన గదిలో యేసయ్య నీతో పాటు నేను కూర్చుంటున్నాను, ఈరోజు ఒకటే పని నాయనా నాది, నా తల వెంట్రుకలు పెంచుకుంటాను అంటే దేవుడు అంటాడు, ఒరేయ్ నీకు అందకుండా ఉండడానికి అవి పైన పెట్టిన వెంట్రుకలు, తల వెంట్రుకలు ఎక్కడున్నాయి? తల మీద ఉన్నాయి. ఎట్లా ఎంచుకుంటావు? నీ వల్ల కాదు. తల వెంట్రుకలు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నా సెలవు లేకుండా ఊడిపోదు. బా, ఎంత ప్రొటెక్షన్ ఉందో చూడు. మరి ఎందుకు ఇలా ఉంది బ్రతుకు అంటే, నీ దోషములు, నా దోషములు, నీ పాపములు, మన పాపాలు దేవునికి నీకు అడ్డం వచ్చి గోడలాగా నిలబడుతుంది. కాబట్టి ఏ ఆశీర్వాదం నీ దగ్గర రాదు. నేరుగా వచ్చేయాలంటే మొదట నీ దోషములు, పాపములు ఏం చేయాలి? క్షమించబడాలి. క్షమించబడాలంటే ఎట్లా వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు అంటాడు, పక్షవాతం కలిగినవన్నీ బాగు చేసినప్పుడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద, నేను ఒక్కటే చెప్తానండి, మొత్తం ఉండింది భూమి మీద మనకు, ఏమున్నా ఏమి లేకపోయినా, నిల్లైనా, లాజర్లాగా దరిద్రత అనుభవిస్తున్నా ఒక్కటైతే ఉండాలి. ఏంటది? పాపక్షమాపణ. దేవుని స్తోత్రం. చేస్తున్న పాపాలకు క్షమాపణ పొందాలన్న ఇంగితం లేనప్పుడు నిన్ను దయ్యం పట్టుకుంటుంది. ఇక్కడ దోషాలు పట్టుకుని, దావీదినే పట్టుకుని నిన్ను విడిచిపెడతాయా? దావీదినే పట్టుకుంటే నన్ను విడిచిపెడతాయా? పాపాలు అవి తరుముతాయి. అసలు అంటే జయిస్తాయని అర్థం. తరమబడుతున్నావు నువ్వు అంటే అర్థం ఏంటి? ఎవరో నిన్ను జయించారు, వాళ్ళకి గ్రిప్ దొరికింది, నువ్వు పరిగెడుతున్నావు, వాళ్ళు తరుముతున్నారంటే ఏవి గొప్పవి? దోషముల బలమే గొప్పది, పాపము యొక్క బలమే గొప్పది. కానీ దేవుని కృప ఏమన్నాడు? అవి లెక్కకు, అవి నా తల వెంట్రుకలను, ఏదేమైనా దేవుని నమ్ముకొని క్షమాపణ పొందాడు. ఆ స్థితిని 2వ వచనంలో ఏమన్నాడు? నాశనకరమైన గుంట. ఆ స్థితిని ఏమన్నాడు? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. జిగటగల ఏదో పైకి వద్దామని ప్రయత్నం చేస్తాం, రోజు ప్రార్థన చేస్తాం, రోజు వాక్యం చదువుతాం, ఏదో గ్రిప్పు బయటికి వెళ్ళిపోదాం, తప్పించుకుందాం. కాదు, తప్పించుకోలేము. కారణం అది జిగటగల దొంగ ఊబి. పైన నాశనకరమైన ఆ గుంటల్లో పడితే ఎన్నటికీ బయటికి రాలేవు. ఎవరికి ఆ గుంటలో ఎందుకు పడినావు? ఆ జిగటగల దొంగ ఊబిలో ఎందుకున్నావు అంటే, మరి పుట్టినప్పటి నుంచి ఇక్కడనే బ్రతుకుతున్నాం మనం అన్నాడు. నీతిమంతుడు లేడు. బావినండి మాట, నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేశారు. నువ్వు చేసావు, నేను చేశాను. నేను పాపిని, నువ్వు పాపివి. సకల మానవ లోకమంతా దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారు? పాపముతో, పాపం అనే కుష్టుతో. భయంకరమైన జీవితం. అసలు కుష్టు ఉంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? ఎవరు చెప్పారు? చెప్పు, గట్టి చెప్పు. తప్పో ఒప్పులే, 100 మార్క్స్ ఏమి వేయం. మనమే ఇది పరీక్ష కాదు, మార్కులు ఏమి వేయము, బహుమానాలు ఏమి వేయము. కానీ ఆ టక్కన అందుకోవటం కరెక్ట్. దేవుని స్తోత్రం. రెస్పాన్స్ ఉందని అర్థం. కొద్దిగా నా వైపు చూడండి. ఎప్పుడైతే కుష్టు ఉంటుందో తరమబడతాం, ఊరి వెలుపలికి పోవాల్సి వస్తుంది. దేవుడు కూడా పాపం ఎవరు చేస్తారో వాళ్ళను పరలోకానికి వెలుపలికి పంపిస్తాడు. అందుకే వాడిని అన్నాడు, వీని పట్టుకుని ఎత్తి వెలుపల చీకట్లో పారేయండి, వీడు పనికిరాడు మనకు పరలోకంలో. పరలోకం అంటే ఏంటి? అది పరిశుద్ధ లోకం, ప్రేమగల లోకం, క్షమాపణ కలిగిన లోకం. చాలామంది భక్తులంతా అక్కడికి రావడానికి కారణం పాపం చేయలేదని కాదు, పాపం చేశారు కానీ పాపాలను కడుక్కున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కడుక్కున్నారు? యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడుక్కు. కొద్దిగా రక్తమే నేను కడుక్కోవాలి అంటే కుదురుతుందా? ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను బాగుగా కడుగు. దేవుని స్తోత్రం కలుగునుగా.
ఆ రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని, ఏ పాపము, కొన్ని పాపాలు కడుగుతుంది, కొన్ని పాపాలు కడగదండి అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి యేసు రక్తము ప్రతి పాపమును కడుగు. దేవుని స్తోత్రం. ఈ విశ్వములోనే, ఈ ప్రపంచాల్లోనే పాపాన్ని కడిగే సాధకం ఒకటి ఉంది, అది యేసు రక్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రక్తంలో కడుక్కుంటే, యేసు రక్తంలో కడుక్కుంటే పరలోకపు కోర్టు నిన్ను పరిశుద్ధుడు, నీతిమంతుడు అని పిలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లనే యోబుని ఏమన్నాడు? యథార్థవర్తనుడు, ఏం చేసినా లోపలికి బయటికి ఒకటే విధంగా. ఇది నేర్చుకోండి. ముందు ఏమనుకుంటారో ఏమో, మనుషులు చూస్తే ఒక రకం, మనుషులు లేనప్పుడు ఒక రకం. కొన్నిసార్లు దయ్యం అట తప్పిస్తాడు. యథార్థంగా ఉండాలి. సుబ్బరాడు అన్న ఉన్నాడు కడపలో, ఆయన హెడ్ కుక్. వంట చేసేటప్పుడు చాలా సరుకులు మిగులుతాయి, మీకు తెలుసా? వంట చేసేటప్పుడు సరుకులు ఎక్కువ తక్కువ మిగలవు. కారం పొడి వేస్తాం, కొద్దిగా వేస్తే కొద్దిగా మిగులుతుంది. కొబ్బరి వేస్తే కొద్దిగా మిగులుతుంది. ఈ మిగిలిన వాటిని అప్పుడప్పుడు ఇంటికి ఎత్తుకొచ్చుకుంటున్నాడు. రక్షణ పొందినాక, రక్షింపబడిన తర్వాత, తన పాపాల జీవితం ఒప్పుకున్న తర్వాత, యేసు ప్రభు నీ పాపాలు క్షమించనులే సుబ్రాడు. ఇప్పుడేం పేరు తెలుసా అతని పేరు? పౌలు. దేవుడు జీవితాలు చూడటం మారుస్తాడు. ఒకసారి 4-5 కొబ్బరి గిన్నెలు తీసుకొని ఆయన పంచ కట్టుకుంటాడు, ఎక్కువ మూట కట్టుకొని ఇట్లా మీద వేసుకొని హాస్టల్లో నుంచి ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ పాప చిన్నపిల్ల అప్పుడు, ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఢిల్లీలో ఉంది. రక్షింపబడిన ఆయన బిడ్డలు ఎట్లున్నారో తెలుసా? ఢిల్లీలో ఉంది కూతురు. ఢిల్లీకి ఇచ్చాడంటే అల్లుడు ఎవరు? ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఈ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో పనిచేస్తుంటే ఇద్దరు ఒకసారి పోయినారు ఢిల్లీకి. ఎక్కడుంది బిడ్డ అంటే ఢిల్లీలో. మీ ఊరు ఏదంటే పల్లె నుంచి ఆ ఢిల్లీకి, గల్లీ నుంచి ఢిల్లీకి అంటారు. అట్లా గల్లీ నుంచి ఢిల్లీకి ఎందుకు తీసిపోయాడంటే ఒక్క వ్యక్తి దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎప్పుడు వేసుకున్నాడు, ఆయన ఎప్పుడు నమ్ముకున్నాడో భార్య నమ్ముకున్నది. ఆయన పాచి మోటు మనిషి, కానీ చాలా ప్రేమ గలది. హల్లెలూయా. బిడ్డలు 3, 2 కొడుకులు, కూతురు, అందరూ బాగుపడిపోయారు. అతను ఆ కొబ్బరి గుండెలు వేసుకుని ఇంటికి వస్తుంటే ఆ చిన్నపిల్ల అనిందండి, ఏంది డాడీ చేతిలో అంటే, ఆయన ఏం చెప్తారు చెప్పండి ఇప్పుడు? కొబ్బరి గిన్నెలు లేవే నీకెందుకు అన్నాడంట. కొబ్బరి గిన్నెలు అయితే ఎందుకు తెస్తున్నావు డాడీ? ఒకవేళ అది కరెక్ట్ అయితే కానీ నువ్వు పట్టుకొని రావాలి, కానీ దాచిపెట్టుకుని ఎందుకు వస్తున్నావు అనిందంట చిన్నపిల్ల. అంతే ఆ రోజు అనుకున్నాడు, దేవుడే బిడ్డ నుంచి మాట్లాడాడు. చిన్నవి కాదు, పెద్దవి కాదు, ఏవి నేను తాకను. దేవుడు అనుకుంటే నాకు ప్రార్థన చేస్తే ఎన్ని ఇచ్చాడు, ఇదెందుకు 4 కొబ్బరి గిన్నెలు వేయలేడా? సరే, నా బిడ్డ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడని చెప్పి ఆ రోజు మొదలుకొని హాస్టల్లో నుంచి ఏ ఒక్క చిన్నది కూడా తెచ్చుకోడట. మనం అనుకుంటాం అంత హృదయం ఎలా మారుతుంది అంటే, యేసు ప్రభు మాట్లాడితే లోబడితే అంతకంతకు వర్ధిల్లుతావు. లోబడకుండా కఠినంగా ఉంటే అంతకంతకు నీరసిల్లుతావు. దానికేమో సౌలు ఉదాహరణ, దీనికేమో దావీదు ఉదాహరణ. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటి? సౌలు అంతకంతకు నీరసిల్లిపోయి నాశనం కావడానికి కారణమేంటి అని అంటే, అతను దేవునికి లోబడకుండా కాఠిన్యం పెంచుకుంటూ వచ్చాడు. ఇతడేమో దేవునికి లోబడుతూ విధేయతను పెంచుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యోబు ఎలా ఉన్నాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అతని దగ్గరికి పోతే ఏం దొరుకుతుంది? చాలామంది అనుకుంటున్నారు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు మనము ఈ స్థితిలో ఇలాగే ఉండడానికి కారణం కూడా దేవుడు న్యాయవంతుడు. చాలా అన్యాయం చేశాడు సార్ దేవుడు అంటాడు. అన్యాయం చేస్తే ఆయన సింహాసనం కుప్పకూలుతుంది. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. ఇంపాసిబుల్. గాడ్ ఈజ్ సుప్రీం జడ్జ్.
సుప్రీంకోర్టుకే ఆయన జడ్జి. ఇక న్యాయం అంటూ తేలాలంటే ఆయన దగ్గరే కరెక్ట్గా తేలాలి. కాబట్టి ఇంకోటి అన్నాడు, యథార్థవర్తనుడు న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ఏం కలిగి ఉన్నాడు అతను? భయభక్తులు. నిన్ను పొగిడితేనేమో నెత్తిమీగి కక్కుతావు. ఒక్క మాట ఏదన్నా నీతిమంతులు గద్దించటం నాకు ఉపకారం అన్న దావీదు మైండ్ లేదు. 3 దినాలు ఉపవాసం ఉన్నాం. ఏమి నేర్చుకున్నాం? 3 దినాలే కాదు, 40 రోజులు ఉండు, 50 రోజులు ఉండు. మారకూడదని నువ్వు అనుకుంటే ఎప్పుడు మారవు. నేను లోబడుతూ వెళ్ళాలని నువ్వు అనుకుంటే లోబడుతూనే ఉంటావు. దేవుని స్తోత్రం. లోబడ్డం అనేది విధేయత. విధేయులకే ఆయన నిత్య రక్షణ. ఎక్కడైతే నువ్వు లోబడవో దేవునితో చెప్పుకో, ప్రభు కఠినమైన స్థలాలు ఉండే పగలగొట్టిన ఆయన నీ శుద్ధి తీసుకొని. దేవుని స్తోత్రం. ఏమండి, ఒకవేళ అక్కడ యోబు కానీ ఇక్కడ దావీదు కానీ ఎటువంటి స్థితిలో ఉన్నారు? భయంకరమైన దోషాలు తరిమినా లేదు దావీదుని. కానీ దావీదు 40 కీర్తనలు ఇంకొక మాట అంటాడు 5లో, రక్షింపబడ్డాడు, క్షమించబడ్డాడు, నాశనకరమైన గుంటల్లో నుంచి పైకి లేపబడ్డాడు, దేవుని చెయ్యి అతన్ని లేపింది. ఇప్పుడు ఎట్లున్నాడట? 5 చదవండి, 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. జరిగించాడా లేదా నీ జీవితంలో? చెప్పు. విను. వరుస పెట్టి శ్రమలు వస్తున్నాయి, వరుస పెట్టి అవి వస్తున్నాయి అంటే వస్తాయి. యోబుకు కూడా వచ్చినాయా లేదా? నువ్వు భక్తిపరుడు అనే ఊరుకుంటాయేమో అవన్నీ. ఉపద్రవములు నీ మీదికి దాడి చేయక మానవు. నిజమే. కానీ ఇక్కడ అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఈ దోషాలు తరుముతూ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి రక్తంలో కడుక్కున్నాడు, ధైర్యం వచ్చింది. దేవుడు ఏం చేశాడంట? ఆశ్చర్యకార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు. నీ లైఫ్లో మిరకిల్స్ చేయటం ప్రారంభించాడు. ఎప్పుడు? క్షమాపణ పొందిన తర్వాత. ఇంకా ఏమన్నాడు? మా ఎడల నీకున్న తలంపులు బహు, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైయున్నవి, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైయున్నవి, వాటిని వివరించి చెప్పాలినే, వాటిని వివరించి చెప్పాలినే, అవి అన్నియును లెక్కకు మించిన వెయ్యున్నవి, వెయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత దావీదు చెప్తున్న విషయాలు ఏంటంటే, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నవి లెక్కకు మించిపోయి, ముందు దోషాలు లెక్కకు మించాయి, వాటిని యేసు రక్తంలో కడుక్కున్నాం. అప్పుడప్పుడు కడుక్కుంటూనే ఉన్నాం. తర్వాత ఏమైందట? దేవుడు నీ మీద కొన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడని తెలిసింది. హల్లెలూయా. ముందు దోషాలు చెప్పాడు, తర్వాత నీ తలంపులు, దేవుని తలంపులు నీ మీద ఏమున్నాయో అవి తెలియబడ్డాయి. దేవుని స్తోత్రం. అవి కూడా లెక్కకు మించున్నాయి. 1, 2 కాదు. నీ మీద ప్రణాళికలు, నా మీద ప్రణాళికలు ఎన్ని ఉన్నాయి? 1, 2 అయితే చేయొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు,
అతడు ఆ దేవుని ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ అన్నీ నెరవేర్చును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకు దావీదు ఇష్టానుసారుడు అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకున్నాడు. తనకు కూడా చాలా ఉద్దేశాలు ఉన్నాయి. నా ఉద్దేశాలు కొన్ని, నా ఎయిమ్స్ కొన్ని ఉంటాయి, కానీ కొన్నిసార్లు కుదరదు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చమని అప్పగించుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభు అంటాడు, నా చిత్తం కాదు, చెప్పండి, నా చిత్తం కాదు, నీ చిత్తమే, నీ ఉద్దేశాలే, నీ యొక్క తలంపులే నా జీవితంలో నెరవేరునట్లు ఇది జరుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం ఎందుకు పడిపోతాం, చెడిపోతాం అంటే నీ ద్వారా దేవుని ఉద్దేశాలు కాదు, నీ ఉద్దేశాలు నువ్వే నెరవేర్చుకుంటుంటావు రక్షణ పొంది. ఏమండి, ఏదో నేను చెప్తున్నాను, 3 రోజుల ప్రార్థన అయిపోయిన తర్వాత బహుగా చీకటి దాడి చేస్తుంది. ఈ సండే అదే నాకు తెలుసు. ఎప్పుడు 3 రోజులు దేవుని ప్రార్థన చేసి మనం ఏదో మేలు పొందుకుందాం, కృప పొందుకుందాం, సెటిల్ అయిపోదాం అనేటప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా డెవిల్ దాడి చేయటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇంక 3 రోజులు చేయకూడదని. చేస్తే ఇమ్మీడియట్గా నువ్వు అనుకునేది వస్తే ఏమనుకుంటావు, నువ్వు బాగుపడతావు, ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేస్తావు. దయ్యం నీలో దూరకుండా చూసుకో. నిజం, వాడు ఆటంకపరుస్తాడు. కొద్దిగా అనుకూలంగా వానికి చెయ్యి అందించినావు అనుకో. కొన్నిసార్లు ఎవరన్నా కింద ఉంటారు, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, లేకపోతే బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ ఉంది, ఎవరైనా ముసలోళ్ళు ఉంటే పైకి ఎక్కడానికి ఏం చేస్తాం, మనం చేయి పట్టుకొని ఇట్లా తెలుగు వాళ్ళు చేయి ఇట్లా అందిస్తాం. నీకు జరగాల్సిన పని జరగాలంటే దేవుడు చెయ్యి అందించి నువ్వు చెయ్యి దేవుని చేతిలో పెడితే ఆయన పైకి లాక్కుంటాడు. హల్లెలూయా, పైకి లేకపోతే నీ జీవితకాలం అంతా ఓటమి ఓటమి ఓటమి. ఎందుకంటే పాపం రూల్ చేస్తూ ఉంది. అనేకులను ఎవరు రూల్ చేస్తున్నారు? రక్షణ పొందిన అనేకులను కూడా, రక్షణ పొందిన వాళ్ళను కూడా ఇంకా పాపం రూల్ చేస్తూ ఉంది. అందుకే దేవుడు అంటాడు, పాపం కాదు మిమ్మల్ని రూల్ చేయాల్సింది, రూలింగ్ పీస్ అంటే సమాధానం మిమ్మల్ని ఏలాలి. ఈ మాట అంటాడు చూడండి, కొలస్సీ పత్రికలో ఏమన్నాడు? సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏం ఏలుతుండాలి? కోపం, అసూయ, ఏమంటే లోబడని తత్వం, ఇవి కాదు. 15వ వచనం, 3:15. ఎవరు అనుగ్రహించేది అది? ఒకప్పుడు పాపం ఉన్నప్పుడు కాదు, తర్వాత క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఎక్కడ ముందు హృదయములో ఏలుచుండనీయుడి. ఏమేలాలి మనల్ని? యేసు ప్రభు కాదు, ఆయన ఇచ్చు సమాధానం. మన ఇంట్లోకి ఆయన వస్తే ఖచ్చితంగా ఎవరు రూల్ చేస్తారు? ఆయన సమాధానం, ఆయన జ్ఞానం, ఆయన వివేకం. ఇంకొకటి ఏలాలంటే నువ్వు లోబడితే కదా. నేను లోబడనన్నంత కాలం నీకు ఆశీర్వాదం రాదు. లోబడతా ప్రభా సహాయం చేయంటే ఇమ్మీడియట్గా దేవుడు తాకి. హల్లెలూయా. ఏమంటే గాడ్ వాంట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్. హృదయం కావాలి. అది ఏమి హృదయం? పాపమున్నా పర్వాలేదు, బాగానండి, పాపమున్నా పర్వాలేదు, దేవుడు కడుక్కుంటాడు, కానీ లోపడతా ప్రభా అదిగో నా హృదయం ఇలా ఉంది నాయన, చెడిపోయింది, ఎంతో ఓరాయిలింగ్ చేయాలి దీన్ని, సర్వీసింగ్ చేయాలి దీన్ని, లోపలంతా చీకటి అంధకార హృదయమును అంటాడు ఒక చోట. వారి అంధకార హృదయమును అవివేకముతో అంటాడు ఒకసారి. హృదయంలో కొన్నిసార్లు ఏముంటుంది? చీకటి. రాత్రిపూట వాకిలు తీస్తే కొన్నిసార్లు ఊరి పోయేస్తాం, బయట లైట్లు ఉండవు, లోపల లైట్లు ఉండవు. వాకిలు తీస్తే లోపల ఏముంటుంది? చీకటి. ఫస్ట్ టైం చేస్తాం, ఏమండి ఉండు బ్యాగులు అన్నీ సర్దుకొని మళ్ళీ వేసుకోవచ్చు లైటు అంటావా? ఫస్ట్ ఏం వేయాలి నువ్వు?
లైట్. దేవుని స్తోత్రం కలుగును కాక. ఫస్ట్ వెలుగును నువ్వు పిలుచుకోవాలి, అప్పుడు అన్నీ కనపడతాయి. ఆ పని నీ మన జీవితంలో చేయాలి, హృదయములో చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి కొలస్సీ పత్రికలు మనల్ని ఏలాల్సింది ఎవరు? సమాధానం వెళ్తుందా? ఏ పాపం నిన్ను మెల్లిగా ఆడికి వచ్చేందుకు వంచేస్తూ ఉంది? అన్నీ జయిస్తాను, అదొక్క విషయంలో నా వల్ల కావటం లేదు ప్రభువా. దాని విషయమై నువ్వు ఏం మరి ఆసక్తి కలిగి ఉన్నావు? ప్రార్థన, ఉపవాసం. ప్రభు, ఫలాని పాపము నాలో ఏలుతూ ఉంది, దాని నుంచి నన్ను విడిపించు. కొన్నిసార్లు తెలియకుండా గర్వం లోపలికి వస్తుంది. పాస్టర్ తిమోతి అని ఉండే కడపలో, ఆయన హెబ్రోన్ వాసి, బక్సింగ్ గారికి ట్రాన్స్లేటర్, మంచి కృష్ణమూర్తి ఆయన పేరు. వైశ్యాస్ ఆయన ప్రభువుని నమ్ముకొని దేవునికి లోబడి బక్సింగ్ గారి దగ్గర పెరిగి ఒక ట్రాన్స్లేటర్ అయ్యి, బక్సింగ్ గారి సొంతం అక్కన చెల్లెల కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమెమో పంజాబ్, ఈయనేమో మదనపల్లి. చాలాసార్లు చెప్పినా మీకు, ఎక్కిందా? చాలాసార్లు చెప్పినా. ఆయన అన్నాడు, ట్రాన్స్లేటర్ పొజిషన్ వచ్చే తల్లికి మా బక్సింగ్ గారికి నేను ట్రాన్స్లేటర్ అనే మైండ్ వచ్చేసి, దేని గురించి కూడా నువ్వు గర్వించడానికి వీలే లేదు. అతిశయించుట సిలువ యందు తప్ప మరి దేని ఎందుట అతిశయించుట నాకు దూరమగును. సిలువతో నువ్వు అతిశయిస్తున్నావా, లేకపోతే వేరే వాటిని బట్టి వీటిని బట్టి అతిశయిస్తున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అసలు మూలవాక్యం ఏంటి? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి వస్తే, దేవుని ప్రజలు, నీ జీవితం, దేవుని సంఘం యొక్క స్థితి, ద స్టేటస్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్, ద స్టేటస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబ పరిస్థితి కూడా 5వ అధ్యాయంలో ఉంది. ఎక్కడ? యెషయాలో. దేవునికి ఎట్లా తెలుసు? ఆయనకన్నీ తెలుసు. చూసుకుందాంరా, దేవుని వాక్యము వెలుగులో మన బ్రతుకులు చూసుకుందాం. ఏది ఉంటే అది యథార్థంగా ఒప్పుకొని, యథార్థవంతులు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయంలో ప్రియులారా, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను. ఓ పాట పాడతాను, వింటారా అని సంఘం అంటుంది. దేవునికి స్తోత్రం. ఒక మంచి పాట పాడడం ఉందా? ఆ పాటలు పాడాలి. బైబిలు, ప్రార్థన, పాటలు లేకుండా కూడికలు జరుగుతాయా? కాబట్టి జీవితంలో పాట రావాలి బయటికి. లేదు ఎప్పుడు సనిగి ఈడుందునా, అక్కడికి పోదునా, అక్కడ బతుకుతున్నా, ఇక్కడ బతుకుతున్నా అంటాడు ఒకడు సారికి. ఇప్పటికి 5 ఏళ్ల నుంచి చెబుతున్నా, దేవుని చిత్తం ఇదిరా నీ జీవితంలో. వినరు, పైకి యాక్షన్ చేస్తూ ఉంటారు. చూస్తారు, విని దేవుడు చెప్పి దేవుడు కూడా ఏదో ఒక టైంలో విసిగిపోతాడు. ఏం వీడు ఇంత భంగపోయినా కూడా రాడు, బతిమిలాడిన వినడు లోపట అని చెప్పి. నా ప్రియుని గురించి పాట పాడేదను, అది కూడా దేన్ని బట్టి? పాట అంశం ఏంటి? ద్రాక్ష తోటను బట్టి పాడతాను. హల్లెలూయా. ఏమండి, దేని గురించిన అంశం పాటలు ఉంది? ద్రాక్ష తోట. ఏముందండి ఆ ద్రాక్ష తోటను గురించి పాడడానికి అంటే, ఇది విషయం. సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఈ స్టోరీ స్టార్ట్ చేసిందేమా? సంఘము పాడుతూ ఉంది పాట. ఒకప్పుడు స్థితి ఘోరం, ఒకప్పుడు స్థితి ఎలా ఘోరంగా ఉందో ఇప్పుడు ఎలా మారిపోయాను ఒక పాట పాడుతూ ఉంది. ఇశ్రాయేలీల జీవితం. ఇక్కడ కూడా డైరెక్ట్గా 7లో అన్నాడు, ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట. ఏమండి, యెహోవా ద్రాక్ష తోట అంటే ఎవరంటే ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేల్ వంశం అంతా దేవుని ద్రాక్ష తోట. అంతేకాదు, దేవుని సంఘం కూడా ద్రాక్ష తోట. యోహాను 15లో అన్నాడు, ఏమండి,
ఆ, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. నేను నిజమైన వ్యవసాయకుడు. ఇక్కడ ఏంటంటే వ్యవసాయకుడేమో, రైతేమో దేవుడు. ఫలించిన ఫస్ట్ కొమ్మ నిజమైన ద్రాక్షవల్లైన యేసు. అసలు ఫస్ట్ ఫలించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత ఫలించే వాళ్ళు ఎవరు? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలు. ఇప్పుడు దేవుడు రైతు, ఆయన పండించిన పంటలో ఫస్ట్ ఫలించింది నిజమైన ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లికి అంటు కట్టబడిన తీగలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఫలించాలి. అవి కూడా బహుగా ఫలించాలంటే వాటిలో ఒక తేడా ఉంది. పనికిరాని తీగలు ఉన్నాయి, లోపల ఏమున్నాయి? నిజంగా దేవుని బిడ్డలే, కానీ లోపల ఏమున్నాయి? పనికిరాని మాటలు, పనికిరాని విషయాలు, దేవునికి ఉపయోగము లేనివి. అవి ఏవైనా సరే నీలో అయినా నాలో అయినా ఉంటాయి. బైబిల్ చెప్తా ఉంది, ఫలించు ప్రతి తీగ బహుగా ఫలించవలెనని దానిలో ఉన్న పనికిరాని తీగలు. అది సైట్ దేవుంది. హల్లెలూయా. ద్రాక్ష తోట అంటే నువ్వే, ద్రాక్ష తోట అంటే నువ్వే, ద్రాక్ష చెట్టు అంటే నువ్వే, ద్రాక్ష తీగ అంటే నువ్వే. అసలు ద్రాక్ష తోట దేవునికి సంబంధించిన తోట. అందుకే అది నా ప్రియుని గుర్చిన తోట. నా ప్రియుని గురించి పాడతాను. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. దేవుని స్తోత్రం. చేయి. ఏమన్నాడు? నాకిష్టుడైన వాణి గురించి పాడేదను. ఎవరి గురించి పాఠం? మనం పాటలు పాడాలి. ఎవరి గురించి? కొంతమందికి సినిమా పాటలు ఇష్టం. వాళ్ళు నేర్చుకొని పాటలు పాడి రాగం తాళం అని నేర్చుకొని సినిమాలలో పోయి పాడుకుంటారు. చాలాసార్లు సినీ ఫీల్డ్ నుంచి ఫోర్స్ వచ్చింది. ఎవరికి? స్టీవెన్సన్కి. నీ మాదిరి రాసేవాళ్ళు లేడు, నీ మాదిరి రాగం రచయిత గానం మళ్ళా సంగీతం ఇంత నాలెడ్జ్ ఉన్నవాడు దొరకడు. నువ్వు వస్తే కానీ నీకు ఎంత కావాల్సి ఉంటే అంత ప్యాకేజీలు ఇస్తామని అంటే అతను అన్నాడట, యేసు ప్రభు నన్ను కొన్నాడు, అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటాను? హల్లెలూయా. యేసుతో పెళ్ళి అయిపోయింది, మళ్ళీ ఇంకో పెళ్లి కోసం ఎవడు పెళ్లి చూపులు చూసేది? వాడు దొంగ. చాలా ఒకడు ఉన్నాడు, వాడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. ఒకడు నిత్య ఏమంటారు, పెళ్లి కుమారుడు, నిత్య పెళ్లి కుమారుడు. వాడు ఒక్కొక్క స్టేట్లో అక్కడొకరిని ఇక్కడ 7-8 మంది చేసినాడు, ఒకరు చెప్పకుండా ఒకరికి. అది వాడిని పట్టుకొని ఏదో విషయంలో పట్టుకొని వాడిని అంత కేసు బయటికి తోడి పోలీసు వాళ్ళంతా ఎతికితే ఒక పెళ్లి చేసుకోలే, 7-8 పెళ్ళిళ్ళు చేసుకుంటే 7-8 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికి న్యాయం చేయాలి వాళ్ళు? కానీ ఏ పెళ్లి కూతురుకు న్యాయం చేస్తే ఆ పెళ్లి కొడుకు న్యాయం అవుతుంది? మీరు చెప్పండి. మొత్తం మీద వాడు చేసిందే పెద్ద అన్యాయం. దేవుడు ఏమన్నాడు? ప్రతి పురుషునికి వాని సొంత భార్య ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ఆ భార్యకు సొంత పురుషుడు కూడా ఉండాలి. వాళ్ళు దేవుడిచ్చినటువంటి జత అది. హల్లెలూయా. ఏం తక్కువ చేయలేదని నీకు? భూమి మీద తిండి ఇచ్చినాడు, బట్టలు ఇచ్చినాడు, ఉండడానికి ఏదో ఇల్లు ఇచ్చినాడు, అవి ఇచ్చినాడు, ఇవి ఇచ్చినాడు, భార్యని ఇచ్చినాడు. మళ్ళీ ఏమి ఇచ్చినాడు దేవుడు? ఏమి ఇవ్వాలా అనే ప్రశ్న ఆయన సతీష్ కుమార్ చెప్తుంటాడు ఎక్కువ. ఏమండి, సిలువలో వేసాయన్నాడు, నేను సమస్తమును నా ప్రాణం సైతం నీకు ఇస్తున్నాను, నువ్వు నా కోసం ఏమి ఇస్తావు? యేసు ప్రభు అడిగిన ప్రశ్న. యేసు ప్రభు ఏమడిగి తెలుసా? నేను నీకోసం నా యవ్వనాన్ని ఇచ్చాను. ఎంత 33.5 సంవత్సరాలు చనిపోయాడు. నా ప్రాణం కూడా ఇవ్వటానికి సిలువ వేయబడ్డాను.
చివరి రక్తం బొట్టు కూడా మిగిల్చుకోలేదు, నాకు కావాలని అనుకోలేదు. ప్రేమ ఏమంటుంది? సొంత కార్యాలను చూసుకొనదు, ఇతరుల కార్యాలు. దేవుని అడగ, ప్రభా నన్ను ఆశీర్వదించు, ఇతరులకు ఆశీర్వాదకరంగా చెయ్యి. అసలు ఎక్కువ ప్రాబ్లం ఏడుందంటే నువ్వు దీవించబడకుండా చేయిస్తాడు అనమాట సైతాన్. ఎందుకంటే నువ్వు దీవించబడితే పోనీలే ఈడొకడు అనుకుంటే అటువై ఒంటరి వాడు 1000 మంది అవుతారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. కాబట్టి వదలడు, నిన్ను బలంగా పట్టేస్తాడు. ఏంటి సార్ యేసుప్రభుని నమ్ముకునే ఇంత కష్టం అంటే, అవును మరి యేసుప్రభుని నమ్ముకుంటే కష్టమే, కానీ యుగ యుగాలు సుఖం ఉంది పరలోకంలో అన్నాడా లేదా లాజరు ధనవంతుని దగ్గర? వీడైతే తన జీవితం అంతా ఏమీ లేదు, కష్టపడ్డాడు, వేదన పడ్డాడు. నువ్వైతే నీ జీవితం అంతా సుఖపడ్డావు. చూడండి లూకాసు వార్త 16. మీరు సరిగ్గా వినడం లేదని నాకు అర్థమైపోయింది. ఎక్కడో మైండ్ నా కోసం ఒక మాట కావాలని ఆశపడే హృదయాలు దేవుడు ఎందుకు ఇవ్వకుండా పోతాడు? ఆయన నిన్ను మనల్ని తాకునట్లుగా ధ్యానం చేద్దాం. లూకా 17 ఏమండి 25. అందుకు అబ్రాహాము, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా ఎట్లా ఇష్టమైనట్టు నీకు ఏది ఇష్టమో అది చేసావు, సుఖం అనుభవించితివి. ఏమనుభవి నీకు ఇష్టమైంది ఏదో చేస్తూ సుఖమే, దుఃఖం లేదు, కష్టం లేదు, ఆర్థిక ఇబ్బందులు లేదు, అనారోగ్యం లేదు. వీడు కోటీశ్వరుడు అని పేరే ధనవంతుడు. ఏమండి 19 ఎవడు? ధనవంతుడు కూడా వానికి డబ్బు ఉంది, ఇంకా అన్ని సుఖాలు వానికి వెంబడించినాయి. కానీ 25లో అలాగుననే లాజర్ కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే ఆ కష్టం అనుభవించిన లాజర్ ఇక్కడ నెమ్మది పొంది, ఇక్కడంటే నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ పాపములు కడగబడి ఉండటం మేలు. మరణిస్తే చాలాసార్లు మరణం వస్తుంది, నిజమే. కానీ ఆ మరణం ఎందుకు మనకు సంబంధం లేదు. కానీ నువ్వు మరణిస్తే ఎక్కడికి పోతావో చూసుకో. దేవుడు ఈరోజు నేరుగా మాట్లాడుతున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుగు. శిలువలో యేసు ప్రభు ఏం ఉంచుకోకుండా నీకు సమస్తం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నువ్వు నాకేమి ఇస్తావు? నువ్వు నాకేమి ఇస్తావంటే మన దగ్గర ఉండేది ఏంది? ఏముంది చెప్పండి? ప్రభువా ఒక 10 లక్షలు దాచిపెట్టినాడు ఆయన, అది చేసి ఇది చేసి, ఇదో ఆ 10 లక్షలు నువ్వు తీసుకుంటే ఆ 10 లక్షలు ఇచ్చింది కూడా నేనే రా. నీకు పొలం వేయకపోతే నీకు 10 లక్షలు ఎక్కడిది? కొంతమంది త్వరగా ధనవంతులు కావాలని అపేక్ష, త్వరగా కావాలా, మళ్ళీ లేట్ కూడా వద్దు. త్వరగా ధనవంతులు కావాలనో లేకపోతే బికారి కావాలనో పో. ఎక్కడికి? క్యాసినోలకు పో. కాడివో జాతరలలో తిరునాళ్ళల్లో పెట్టింటారు కొన్ని గేమ్స్. ఆ గేమ్స్ అన్నీ నీ దగ్గర నుంచి లెక్కలాగడానికే. ఫస్ట్ నేర్చుకోది, ఫస్ట్ ఒకటి నమ్ము. జాతరలలో ఇంకా ఆ దేవరలు, ఈ క్యాసినోలు, ఎగ్జిబిషన్లలో ఆటలు, ఇవన్నీ నీ జోవి ఖాళీ చేయడానికే. ఆటికి పోయి నువ్వు సంపాదిస్తానని అనుకోవడం నీ భ్రమ, నీ పిచ్చి. ఒక ఆయన 2 లక్షలు వేసినాడంట క్యాసినోలు, 5 లక్షలు వచ్చేసి. ఫస్ట్ వస్తుంది, నీకు తెలియదు. అదే దయ్యం చేసే పని. దయ్యం ఏం చేస్తే తెలిసిన 2 లక్షలు వేసినాడు. ఇంకా అవి బిట్ కాయిన్స్ అని ఉండేవి. అవి అయితే కానీ లెక్క ఎందుకు మార్పిడి, ఒకదానికే ఇంత అని వస్తుంది. ఇంత విలువైన బిట్ కాయిన్ వేస్తే ఫస్ట్ వస్తుంది నీకు 5 లక్షలు వచ్చిందంట. 5 పెడితే ఏమిది? దీన్ని ఏమంటారు? దురాశ గర్భం ధరించింది. ఇక ఏం కంటది కొద్దిసేపట్లో? నెలలు నిండినాయి, ఇక పాపాన్ని కంటది. ఇక ఇంకా 5 లక్షలు పెట్టి తెలికే 5 పోయినాయి. 5 లక్షలు ఉద్యోగులు మళ్ళీ ఏం లేదు. ఎట్లనా 2 లక్షలన్నా నాకు కావాలని పక్కన ఒక 2 లక్షలు ఉంటే మళ్ళీ ఇస్తాను నీకు ఇప్పించుకుంది. 2 లక్షలు వేసిన. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర ఉన్న 2 లక్షలు పోయింది, ఈ 2 లక్షలు కూడా పోయింది.
నీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన 3 లక్షలు పోయింది, మొత్తం నీదే 4 లక్షలు పోయింది, మొత్తం 7 లక్షలు వానికి వచ్చింది. అది క్యాషినో. అంతేకాదు బాగా ఓడిపోయినాను అయ్యో అని రొమ్ము గుద్దుకుంటూ వచ్చి బయటకు వచ్చి పోలీసులు ఎవడు రావడమైంది నిన్ను అని ఈడ్చుకోపోయిన ఒక సినిమా యాక్టర్ కొడుకుని, మామూలు సినిమా యాక్టర్ కాదు ఆయన, భారతదేశం, తీసుకుని లోపలేసేసి ఎన్ని కోట్లు కడితే బయటకు వస్తాడు ఇప్పుడు. అట్లా బంధించబడతాను సాతానుతో. యేసయ్య అంటాడు పాపము బాగా కనపడితే దాన్ని జోలికి పోవద్దు ప్రియులారా. కాబట్టి యెషయా 5లో ఈ పాట సాగుతూనే ఉంది. 2లో ఏమన్నాడు, పైన సత్తువు గల కొండ మీద నా ప్రియుని. ద్రాక్ష తోట ఉంది, ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఏమండి, యేసు ప్రభువు ద్రాక్ష తోట అన్నా యెరూషలేం అన్నా సంఘమే. ఇప్పుడు ఈవెన్ యెరూషలేం, ఇక్కడున్న యెరూషలేం అయినా ఎక్కడుంది? సియోను కొండ మీద. సియోను కొండ మీద యెరూషలేం పట్టణం కట్టబడింది. అక్కడ సియోను కొండ మీద యెరూషలేం కట్టబడుతుంది. ఇక్కడ కూడా ఈ సంఘం ఎక్కడుంది? సత్తువ గల భూమి కొండ మీద. సత్తువ గల సంఘమందున. ఒక మంచి పాట రాశాడు యేసన్న. ఏం పాట అది? యేసయ్య నీవే నాకని, నాకున్నవన్నీ నీకేనని అని ఒక పాట ఉంది. ఉన్నత ఉపదేశమందు సత్తువ గల సంఘములో అంటాడు. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంఘమందునా. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంఘమందునా. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందు. కంచెగల తోటలో నన్ను స్థిరపరచినందునా. యేసయ్య నీవే నాకని వేరెవరు నాకు లేరని. యేసయ్య నీవే నాకని వేరెవరు నాకు లేరని. హల్లెలూయా. ఏమండి, యేసన్న పాడిన పాట. యేసయ్య నువ్వు నాకు వేరే వాళ్ళు ఎవరు లేరు. 1000 నోళ్లతో కొని ఆడిన నా ఆశలు తీరవు. దేవుని స్తోత్రం కలుగును. అది ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చింది కాబట్టి అంతగా ఫలించాను. మన ఊరికి చెప్పుకొని ఫలిస్తే కన్నా నీ జీవితంలో నుంచి బహు ఫలాలు బయటికి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గనుక 3వ వచనం ఇప్పుడు 2లోనే ఆయన దాన్ని బాగా తవ్వి ఆ మంచి సత్తుగల భూమి కూడా ఏమైంది? తవ్వబడింది. విత్తనం వేయాలంటే ముందు తవ్వబడాలి. అది కూడా ఎలా? బాగుగా తవ్వబడి, లోతుగా తవ్వబడింది. నేను చెప్తుండా, దేవుని వాక్యం నీకు ఎక్కాలంటే నువ్వు ఇంటి దగ్గరే బాగా సిద్ధపడాలి. హృదయం సిద్ధపరచుకోవాలి, మనసు ఏదో పదం పండి క్రిస్టమస్ వచ్చిందంటే పొలోమని రావడం, క్రిస్టమస్ అయిపోయినాక ఏం పోతావులే అనుకోవడం. భక్తి యొక్క శక్తి చూపిస్తూ ఉంది. ఇంకా ఏమన్నాడు? రాళ్ళని ఏరి. ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా వేయాలంటే బాగా తవ్వడమే కాదు, తవ్వేటప్పుడు ఏం అడ్డం వస్తాయి? లోపల హృదయంలో ఏం అడ్డం వస్తాయి? దేవునికి పనికిరాని రాళ్ళు, నిన్ను ఫలించకుండా చేసే అడ్డుబండలు కొన్ని ఉంటాయి. యేసయ్య బండ సరే, అడ్డుబండలు కొన్ని ఉన్నాయి. ఆ రాళ్లను ఏరాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే కూర్చొని ఏరేశాడు. కొన్నిసార్లు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికివేయ అంటాడు. నరుకుతామా మనం? అమ్మా, ఇట్లాంటి బోధలు వింటే అంతే సంగతులు.
ఇట్లాంటి బోధలు అంటే అందుకే ఆ చర్చికి పోబుద్ది కాలే. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆపరేషన్లు జరుగుతుంటాయి. దేవుని మందిరం ఆపరేషన్ థియేటర్. నీకు పనికిరానేటన్ని బయటికి తీయడానికి ఎప్పుడు నీకు ఇష్టమైతే ఉండదు. రోగం వచ్చినా, లోపల క్యాన్సర్ ఉన్నా తీసేసుకోవాలంటే భయం, నేను తీసేసుకోలేను, చచ్చిపోతాను. ఏం చావవు. ఆపరేషన్ చేసి అవి తీసేస్తే నువ్వు బ్రతుకుతావు చాలా కాలం. అది సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడంటే తర్వాత రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన నాటించను. ఇది దేవుడు చేసిన పని. దాని మధ్య మళ్ళీ బూరు చేశాడు. ఎందుకు? ఈ ఫలిస్తే ఆ ద్రాక్ష తొట్టులో వేసి బాగా ద్రాక్షారసం బయటికి తీసి బురుజులలో ఎత్తిపెట్టి ఆయన ప్లాన్లు ఏదో ఉన్నాయి, అందుకే అది చేశాడు. తర్వాత కావున యెరూషలేము నివాసులారా, కింద ఏమన్నాడు? ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు అంతా పని చేసి సంపూర్ణంగా చేశాడా లేదు? మీరు చెప్పండి. ఇంకా ఏమన్నా మిగిలిచ్చాడా? ఏమన్నా మిగిలిందా? ఒకవేళ మిగిలిస్తే ఆయన దేనికి మిగిలిస్తాడంటే నువ్వు నీతో చేయించుకోవాలని అరవంత పని మిగిలిస్తాడు. కానీ దేవుడు చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? మొత్తం పని అంతా చేసి ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుండు, కానీ అది కాదు ద్రాక్షలు. అది దేవునికి బాధ. ఎట్లా ఇది వచ్చింది? నేనేమో శ్రేష్టమైన రీతిలో వీళ్ళకు సత్తుగల భూమిలో నాటాను, ఫలించాలి, బహుగా ఫలించాలి, దేవుని ఎక్స్పెక్టేషన్. అందుకోసమే తొట్టి తారేశాడు ఆయన. ద్రాక్షల తొట్టిని తొలిపించాను అంటే, ద్రాక్షల తొట్టి ఎందుకు తొలిపించాడంటే ద్రాక్ష పండ్లు కాస్తాయనే లేదనే ఎదురు చూస్తున్నాడు. కానీ ఎదురు చూస్తే ఏమైందట? ప్రియులారా, 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని. దేవుడు ఒక జడ్జి, ఇక్కడ ఒక ప్రతివాదిలాగా, ప్రతివాది కూడా కాదు, ఇద్దరు నేరస్తులు ఉన్నట్లు తన మీద వేసుకున్నట్లు కదా, వేడుకుంటున్నాడు, న్యాయం తెచ్చండి నాకు. విధవరాలు అడిగినట్టు అడగటంలా. ఏమండి? లూకాసు వార్త 18లో విధవరాలు అడిగింది, నా ప్రతివాదికి నాకును న్యాయం. ఇప్పుడు దేవుడు ఒక వాది, ఆ పక్క ప్రతివాది ఎవరు? సంఘం. ఫలించలేదు అది. మా ఇద్దరి మధ్య వాద్యం, న్యాయం తీర్చండి, ఎవరున్నారని అడుగుతాను. 4లో, నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే, నా ద్రాక్ష తోటకు ఏముందో అంత చేయాల్సినది అంత చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, అన్నీ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి మనల్ని ఆలోచన చేద్దాం. నీకు ఏమి ఇవ్వలేదు, ఇచ్చినవి 90% ఉండదు, ఒక 10% ఇవ్వలేదంటే అవి తర్వాత ఇస్తాడు. ఎందుకు నెగిటివ్? టైం రాలేదేమో, నువ్వు ప్రార్థన చేస్తే తగిన కాలం ముందు దేవుడు వాటిని ఇస్తాడేమో. హల్లెలూయా. ఇప్పటికే ఎన్ని ఇచ్చాడు? ఈ లోకములో నుంచి నిన్ను బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకర చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను దాటించాడు. చీకట్లో ఉన్నావు, అదే చీకట్లో ఉంటే ఇంకొక చీకట్లోకి పోవాలి, అది అగ్నిగుండం. ఆ నుంచి పక్కకు తీశాడు. ఎంత దేవుని కృప. హల్లెలూయా. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు నిన్ను. ఊరికి రాలేను బయటికి. లూసిఫర్ అడిగాడు, వీడు చేసిన పాపాలు ఎన్నో తెలుసా అంటే, తెలుసు, వాటి కోసమైనా ప్రాణం ఇస్తున్నాను. వాని తీయాల ప్రాణం, నీ యొక్క ప్రాణం తీయాలి, నా యొక్క ప్రాణం తీయాలి. కానీ మన ప్రాణానికి బదులు ఇంకొక ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణం ఇచ్చాడు, చీకట్లోంచి దాటించాడు. దాటించడానికి వాడు అడ్డుపడితే వానికి క్రయధనం చెల్లించాడు. ఎంత? ప్రాణం అంతా. మళ్ళీ ఏమంటాను తెలిసిన, నిన్ను క్షమించాను కదా, ఇంత తప్పించాను కదరా, ఇంతగా నిన్ను కృప చూపించాను కదా, నీవు నా గుణాతిశయాలు ప్రచురపరచాలి. నాలోని గుణాలు నీలోనికి రావాలి. ఇప్పుడు నా మూలంగా పుట్టావు కదా, నూతనంగా జన్మించినవాడు ఆత్మ మూలముగా జన్మించున్నాడు. ఆత్మకేమి లక్షణాలు ఉన్నాయో నీకు ఆ లక్షణాలు రావాలి. నన్ను ఎవరు అడిగినారు ఈ మధ్య, ఏంటి పేరు చెప్పాను మర్చిపోయి. తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వచ్చినట్టు సేవకుల పోలికలు
పిల్లలకు వస్తాయి కదా సార్, రక్షింపబడిన వాళ్ళకి 100% వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ముక్కు మొహం మూతి ఎంతవరకు వచ్చింది? నీ పిల్లలకు వచ్చింది. యేసయ్య సువార్త ద్వారా నిన్న కన్న వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, తిరిగి జన్మించిన వాళ్ళు నువ్వు సువార్త ప్రకటించడం ద్వారా నీ లక్షణాలు సంఘంలోకి వస్తాయి. దేవుని స్తోత్రం. కాబట్టి అన్నాడు అనమాట ఆ పిల్లోడు, మీరేమో బైబిల్ అట్లా చదువుతారు, పుస్తకాలు అట్లా చదువుతారు, మాకు చదవబుద్దే కదేనా సార్, ఇది ఏం లక్షణం ఇది? మీ లక్షణాలు మాకు రావాలి కదా, ఆటోమేటిక్ రావాలి కదా. మంచి పాయింటే కదా అది. నేను చెప్పాను, ఏం చెప్తాం, ప్రార్థన వాక్యం స్లోగానే చదువుకుంటాం. అది చదవటం వలన నీకు సంతోషం ఫస్ట్లో రాదు, పోను 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 వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. తినగా తినగా వేమా, వాళ్ళు ఎట్లా చెప్పిరి? వాళ్ళు ఎలాగ చెప్పారు? తినగా తినగా వేమ అంటే వేప చెట్టు, దాని పండ్లు తీయగా మారిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుని వాక్యాన్ని ప్రార్థనను వ్యక్తిగతంగా దేవునిలో గడపటం, రక్షింపబడిన ఇమ్మీడియట్గా చేయాల్సిన పని. 3 రోజుల ప్రార్థనలు చాలామందికి బలం వచ్చిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇప్పుడైనా హల్లెలూయా చెప్తారో లేదో మరి? అంటే 3 దినాలు మేము ఆత్మలు బలం పొందిన అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అద్భుతంగా దేవుని నడిపించాడు. అసలు ఈరోజు కూడా రాలే చాలా మంది, ఆ రోజు వచ్చిన సార్ అంటుండే కదా, ప్రార్థనకు రండి చాలని. ఏమంటున్నాడు? ప్రార్థనకు రండి, ఉపవాసానికి రండి చాలా అన్నాడు. కాబట్టి ఆదివారం ఎక్కొడతాం, ఏం చెప్పినా జాగ్రత్త చెప్పాలా. కొంపదీసి ఇట్లా కొంత మసాలా ఎక్కువైనా, ఇట్లా ఉప్పు తగ్గినా కూడా మన మీదకే కోప్పడేటట్టున్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు సంఘంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నేను మీ మీద కోపడతా, ఎప్పుడన్నా ఏమనుకోరు తెలుసు, నా మీద దేవుడు ఎన్నిసార్లు కోపడినాడో నాకు తెలుసు. హల్లెలూయా. మనం వేరేది మాట్లాడడానికి నోరు మూసుకొని, ప్రభా అది తప్ప నాయన, తెలియక నోరు అతిగా బాగింది, కనికరించి క్షమించు. హల్లెలూయా. గనుక ప్రియులరా, ఏమైంది ఇప్పుడు? కారు ద్రాక్షలు కాచెను. ఏదైతే శ్రేష్టమైన రీతిలో దేవునికి రక్షణ ఇచ్చి ఒక సంఘంలో నాటాడు, ఆ సంఘంలో నువ్వేం కావటంలా? ద్రాక్ష పండ్లు రావాలి నీలో నుంచి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రూట్స్, దట్ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ సైడ్. కానీ ఎంతకాలం ఎదురు చూసినా కాయ కాస్తదిలేని దేవుడు ఎదురు చూచననే మాట లేదా? 2లో చివరి లైన్, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు ఊరికనే ఎక్స్పెక్ట్ చేస్తాడా? శ్రేష్టమైనది నాటాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాడు. దేవుడు నిన్ను బలంగా రక్షణ ఇచ్చాడు. కానీ ఏం జరిగిందో ఏమో, ఆ ద్రాక్ష చెట్టు ఏమైంది? కారు ద్రాక్షలు కాచని. ఇప్పుడు నాకు న్యాయం తెరుదురండి అని అడుగుతున్నాడు దేవుడు. అవును, దేవునికి సంఘానికి న్యాయం తెచ్చేవాడే ఊరండి, మీరు చెప్పండి. బాగేనండి ఇక్కడ మా తలంపు వస్తాం. దేవునికి సంఘానికి న్యాయం కావాలి. ఇప్పుడు నేను ఇంత చేస్తే కూడా నా భార్య సరిగా లేదు అని చెప్తున్నాడు దేవుడు. భార్య కూడా ఏదో కౌంటర్ వేస్తాను, నేను అందుకే ఇట్లుండే నేను ఏదో కౌంటర్ వేస్తుంటే, సరే మన ఇద్దరి మధ్య ఏం కావాలి? న్యాయం కావాలి. న్యాయం చెప్పేవాడు ఎవడు? అది దేవునికి సంఘానికి మధ్య న్యాయం చెప్పేవాడు అంత తెలివి ఉండేవాడు ఎవడు? ఆడి మధ్యలో కూర్చుని జడ్జిలాగా ఉండేవాడు ఎవడు? కానీ ఒక మాట పౌలు అంటాడు, ఒక్కడే పురుషునికి నిన్ను ప్రదానము చేసి తిని. పౌలు ఏం చేశాడంట? అంటే పురుషుడు ఎవరు? యేసు. ఇట్రా ఎస్ఐ, నువ్వు ఇట్రా. సంఘకన్య నువ్వు ఇట్రా. మీ ఇద్దరికి ప్రదానం చేస్తున్నావు, చేతులు చేయండి అంటాడు పెళ్లి చేసి పెద్ద. ఎవరైనా పౌలు. కొంత భక్త సమూహం ఒకటి స్పెషల్గా నక్షత్రాల కేటగిరీలోకి వెళ్ళిపోయిన భక్తుల సమూహం ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు, న్యాయం తీర్చండి నాకు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ 4లో, నేను ఆ ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేమి ద్రాక్ష పండ్లు కాయాలని నేను కనిపెట్టి తిని, అది కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి? అది ప్రశ్న.
కారు ద్రాక్షలు ఇది కాయటానికి వాట్ ఈస్ ద రీజన్ అని దేవుడు అడుగుతున్నాడు. ఏమండి రీజన్ ఏంటి? నువ్వు రక్షణ ఇచ్చి ఇంత స్థితిలోకి తీసుకొని వస్తే నీ స్థుతులు ఏం కావాలి? నిత్యము యేసును బట్టి స్థుతించాలి, కానీ ఇంకా సనుగుతున్నావు అని న్యాయం చెప్పు. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? ఏమండి అంటాడు 5లో, ఆలోచించండి. ఎవరు? జడ్జిలు. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియ చెప్పేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్రాక్ష తోటకు ఏమో చేయాలనుకున్నాడట ఈయన, దాన్ని మీకు చెప్తానంటాడు. ఏం చెప్తున్నాడు? కింద 6 నుంచి 5లో మధ్యలో నుంచే, ఇప్పుడు నేనది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసిన. అంటే ఇంతకాలం ఏం వేసినాడు? హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకుని నీ చుట్టూ ఏముంది? కంచె. ఉన్నత ఉపదేశమందున సత్తువగల సంఘమందున కంచె గల తోటలోన. అదే దేవుని స్తోత్రం. ఆ తోటకేముంది? చూడు ఎట్లా రాసినాడు. అయిపోయి మళ్ళీ చదువు పెద్దగా రాదు వేసన్న గారికి. తర్వాత ఏదో కొద్దిగా చదువుకున్నాడు, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, తెలుగు అన్ని భాషలు అయితే వస్తాయి. ఎందుకంటే తిరిగి ఇంగ్లీష్ కూడా వచ్చు. అమెరికా కూడా పోయినాడు, చాలా గల్ఫ్ కంట్రీస్ పోయినాడు, సువార్త సేవ చేశాడు. ఆయన అంటున్నాడు అంటే కంచె గల తోట అంటే మనల్ని ఎక్కడ పెట్టాడు? ఒక సంఘం ఉంది, అది నిన్ను కాస్తా ఉంది. నీ పేరు చెప్పి ప్రార్థన చేస్తున్నాం, జాగ్రత్త. ఎంత కాలం పోయినా కాయనైనా కనికరించిన ఆయన అంటానే ఉండాలని నువ్వు ఎప్పుడు ఫలించవా? మనం ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి మనం ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫలించే వాళ్ళగా ఉండాలంటే ఏం చేయాలి? అయితే ఇట్లా ద్రాక్షలు కాస్తే వాటికి తీర్పు ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ ప్రియులారా చూడండి, ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు ఎవరికో చెప్తున్నా, మధ్యవర్తులు ఉన్నారా లేదా? మీకు చెప్తున్నాను. నా ద్రాక్ష తోట అంటే సంఘం, దానికి చేయబోయే కార్యం, లేదా ఇశ్రాయేలీలకు, లేదా నీ జీవితానికి, లేదా మన కుటుంబాలకి కొన్నిసార్లు తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ఇంకా అన్నాడు కిందికి వచ్చి, అది త్రొక్కబడినట్లు ముందు మేసివేయబడినట్లు ఏం తీసేశాడు? బాగా వినండి. ఎప్పుడైతే దేవుడు కంచె తీసేస్తాడో మన కుటుంబాలకి, మన జీవితాలు ఎందుకు తీసేస్తాడు? కారు ద్రాక్షలు ఫలించినందుకు తీసేస్తాడు. కంచె తీసేస్తాడు. యోబుకి ఏమేశాడు? కంచె వేసాడు. కంచె కూడా యోబుకి తీశాడు. ఎందుకంటే అది డెలిబరేట్గా పరీక్ష చేయటానికి. మొత్తం మీద కంచె తీసేస్తే ఏం జరుగుతుంది? నీకు పరీక్షాకాలం. మీరు చెప్పండి, పరీక్షలు అంటే సమ్మర్లో వస్తాయి, మార్చి ఏప్రిల్లో. పిల్లలు విద్యార్థుల ముఖాలలో దుఃఖముఖులై ఉంటారు. పరీక్షలు వచ్చినాయి, పరీక్షలు ఉన్నాయి, చదవాలా, రాయాలా, కష్టపడాలా, రిజల్ట్స్ రావాలా. రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ అనగలిగే హేగిరికి అంతేస్తావు. మరి ఆ పరీక్షలకే ఇది సంతోషం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఏం చదవకుండా నిబ్బరముగా ఉండుడి, నిబ్బరమైన మనస్సు గలవారే ఉండుడి, ఏం పరీక్షలకు సిద్ధపడద్దు. దేవుడు మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాడు రాత్రి నుంచి. దేవా ఒక భక్తుడు నిజంగానే అడిగింటే చూపించినాడు, అది వేరే విషయం. అది ఎందుకంటే దేవుని పని, దేవుడు చెప్పిన పని చేసే టైంకి చదువుకోవాల్సిన చదువుకోకపోయి వెంటనే పరీక్షలు వచ్చినాయి. నేనేం రాయాలైనా నీ పని చేయడానికి నాకు టైం అయిపోయి అన్నాడట. అంటే అప్పుడు రాత్రి కళ్ళలోకి క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఏం పేపర్ వచ్చింది? అందరికీ ఏడట, మీకు మనం పాస్ చేస్తే ఏడట్లా. అట్లా చేస్తే బోరా నోరు మూసుకొని చదువుకోపో, సంవత్సరం అంతా ఇచ్చింది ఎందుకు అంటాడు. మనకైతే సంవత్సరం అంతా ఎగ్గొట్టినోనికి మళ్ళీ రాత్రి ఎందుకు చూపిస్తాడు? ఈ రాత్రి కూడా పండుకొని నిద్రపోనా? కాదు. కాబట్టి పరీక్షలు వచ్చినాయి, ఏం చదవలే, పోయి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాం నిబ్బరము గలవారమై. పరీక్ష పేపర్ వచ్చింది, అది కష్టం వస్తే ఏమి ఈజీగా వచ్చే నాకేం చదవడానికి చూస్తే వాడు పరీక్ష రాసిన బయటకు వచ్చాడు.
ఏరా ఈరోజు చాలా కష్టం వచ్చింది క్వశ్చన్ పేపర్ అంటున్నాడు కూడా. నాకేమనిపించలేదే. నీకెందుకు అనిపించదు రా, నువ్వు పెద్ద చిదిగినావనే. నీకెట్ట అనిపిస్తుంది? చదివినోనికి అనిపిస్తుంది అది కష్టమో ఈజీగా వచ్చిందో. ఏం చదవనోనికి ఈజీగా ఇచ్చినా కూడా రాయలేడు అప్పుడు. మొత్తం టోటల్ ఈజీ, కరోనా పాస్ అంత ఈజీ అన్నా కూడా వాడు ఎవరే నిన్న రాత్రి చదివినే బాగుండు కనీసం అనుకుంటాడు. అప్పుడు మధ్యలో అయిపోయి లేచి వస్తాడు. వచ్చినాయి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ చూసి తనకి ఫెయిల్ అయినాడు. నాకు ఎప్పుడో తెలుసు అంటాడు. ఏమంటాడు? నాకు ఎప్పుడో తెలుసు, రాసినది ఎంత ఉందో వచ్చినది అంతే. ఎంత రాసినా అంత వచ్చి వానికి తెలుసు ముందే రిజల్ట్స్. అసలు వీళ్ళకి ఎవరికి తెలియదు, ఎగ్జామినర్లకి ఉద్యోగ వాళ్ళకి. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు, వారం అంతా నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు. కానీ దాని రిజల్ట్ మంచిగా రావాలంటే ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఆయనే నీ పక్షంగా పరీక్ష రాస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డాక్టర్ దాసు చెప్పిన సాక్ష్యం ఇది. నేను దేవుని పని చేసి చదువుకోక, ప్రభువా నేను చదువుకోలేకపోయాను, ప్రార్థనలో ఆ వాక్యం సేవను బట్టి రేపు ఏం రాయాలైనా, అది కూడా చిన్న ఎగ్జామ్ కాదు, ఎంబీబీఎస్ చదువుతున్నాడు అప్పుడు కర్నూలులో, కేఎంసి అంటే కర్నూలు మెడికల్ కాలేజ్. ఏంటి ప్రభు ఎలా రాయాలని నేను, నాకు భయం అవుతుంది ఇప్పుడు అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే క్వశ్చన్ పేపర్ చూపించు. మొత్తం పార్ట్ ఏ పార్ట్ బి కాదు, దేవుడు కూడా అమ్మో ఏదో మెయిన్ పాస్ అయ్యేదాన్ని చూపించినాడు. సరే కళలోకి వచ్చినట్టు అని చదువుకున్నాడు. పోయి మరుసటి క్వశ్చన్ సేమ్. అబ్బా అన్నీ అట్లా వస్తే ఎట్లుంటుంది. చిన్నప్పటి నుంచి మన ప్రయాస అదే. టీచర్ది క్వశ్చన్ పేపర్ ఆడుందని ఎతికిన రోజులు ఉన్నాయి. టీచర్ రాసిన క్వశ్చన్ పేపర్ ఎక్కడుంది? వాడు మా ఫ్రెండ్ ఒకడు, వాడు చూసి వస్తాడు. ఇంట్లోకి పోయి పని చేస్తాడు వాళ్ళ ఇంట్లో, మేడం ఇంట్లో, టీచర్ ఇంట్లో. వాడు చూసి వచ్చేస్తాడు, పని చేసినట్టు చేసి చూస్తాడు. మనం మొన్న కూడా ఎగ్జామ్ పెడతాము, దేవుని విషయ ప్రణాళికలు అంటే సార్ ఎక్కడ రాసినాడు క్వశ్చన్ పేపర్ ఎక్కడుందో ఏం నీకెందుకు అవన్నీ. స్వభావం అయితే కంటిన్యూ అవుతుందా లేదా? నువ్వు చదవాలనే ఆశతోటి పెడుతున్నావు. అట్లనే గవర్నమెంట్ నువ్వు పరీక్ష పాస్ కావాలంటే నువ్వు సబ్జెక్టు నీకు రావాలని వాళ్ళు పెడుతున్నారు. ఉద్యోగం రావడం కోసం అసలు ఉద్యోగానికి చదువుకు సంబంధాలే లేవు. ఏమండి, ఉద్యోగానికి చదువుకు సంబంధాలు, నువ్వు ఏం చదివినావో అది వస్తుంది. ఉద్యోగం ఏదో వస్తుంది. చదువు ఒక పక్కన, ఉద్యోగం ఒక పక్కన. ఏమండి, అది వేరే ఇది వేరే, కానీ ఉద్యోగం అయితే వస్తుంది. వాడు అడిగింది ఎంత? ఎనీ డిగ్రీ. హల్లెలూయా. నీ రిలేటెడ్ సబ్జెక్టుని బట్టే ఉండదు. టీచర్లు అంటున్నారు, మరి మన స్వరూపు బీటెక్ చేసినాడు, టీచర్ ఎట్లయితాడు? చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదు సార్. చదువుకు అయితే బాగా వినండి, బైబిల్ గ్రంథములుండే సిలబస్కు దేవుడి పెట్టే పరీక్షలకు సంబంధం ఉంది. హల్లెలూయా. ఈ ఆదివారం దేవుడు మనకి ఈ విషయాలు చెప్తున్నాడు. దేవుడేమో అన్నీ చేశాడు, కానీ మనం సరిగా ఫలించలేకపోతున్నామా లేదా ఫలిస్తున్నామా? 3 దినాలు ఉపవాసం ఫలించటానికే కదా. అవును, కానీ ఫలించని తీగలైతే ఉన్నాయని ఒప్పుకోవాలన్నా వద్దా? ఏమండి చెప్పండి, ఒప్పుకోవాలన్నా వద్దా? నేను ఇంకంతా కరెక్ట్గా ఉన్నాను, నేను 100కి 100 రాసినాను, నాకు మార్కులు రాలే, ఫెయిల్ మార్కులు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? రీకరెక్షన్ రీకరెక్షన్ పెట్టుకో. నీ ఆన్సర్ షీట్ బయటికి తీస్తావు, డబ్బులు కొద్దిగా ఇస్తే కరెక్షన్ చేస్తారు. తమాషా కాదు. ఇంకా మెడికల్ సంబంధంగా ఎంసెట్ ఇప్పుడైతే అంత మెడికల్ సపరేట్ అయిపోయింది, ఇంజనీరింగ్ సపరేట్ అయిపోయింది. పిల్లలు ఇక్కడ అంటాడు 4లో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి ఇప్పుడు కంచె తీసేసాడండి దేవుడు. కంచె తీస్తే ఫస్ట్ దూరే దేవుడు లూసిఫర్ ఎంటర్ అవుతాడు లైఫ్లోకి. అది సంగతి. మనం చేసిన వ్యతిరేకమైన కార్యాలకు లేదా మనం పరీక్షించబడడానికి దేవుడు కంచె తీసేస్తే చుట్టూ
ఏమండి, ఎవరు దూరుతాడు? ఇక్కడ నేను అది మేసివేయబడినట్లు అంటే కంచె తీస్తే ఏవో మేస్తాయో అర్థమయ్యా కాదా? ఏమొస్తాయో తెలియదు, ఏ జంతువులు వస్తాయో తెలియదు, మేకలు వస్తాయో తెలియదు, ఎద్దులు వస్తాయో తెలియదు, గుడ్డెద్దు ఏమంట గుడ్డెద్దు చేనులో పడిందంట. గుడ్డెద్దు చేనులో పడింది, దానికి కంచె తెలియదు, ఉందో లేదో తెలియదు, తినటమే. దానికి ముందే గుడ్డి, ఎద్దుకేముంది? గుడ్డి, మొత్తం తినుకుంటూ పోదు. ఇక్కడ అంటాడు మేసివేయబడినట్లు దాని కంచెను ఏం చేస్తాడంట? తీసేస్తాడట, పైన కొట్టివేసాను. తర్వాత అది త్రొక్కబడినట్లు దాని గోడను దేవుడు ఉన్న ప్రొటెక్షన్ను కాస్త తీసేశాడు. ఇది జరిగే కార్యం. ఎప్పుడు అనుకోవద్దు మనం బాగానే ఉన్నాం, అన్నీ రావాలి కదా, ఎందుకు రాలే అనుకోవద్దు. దశమభాగం ఇస్తాం, దశమభాగం ఇచ్చినా కూడా కొన్నిసార్లు కుదరదు. ఎందుకు అంటే దాన్ని దేవుడు మెచ్చాలి. నువ్వు ఏ హార్ట్తో ఇస్తున్నావు అనేది కూడా ముఖ్యం. దశమభాగం ఒకటిగా మొన్నైతే దేవుడు దశమభాగం టైం ఇవ్వాలా అన్నాడు. టైం అంటే 2 గంటల 40 నిమిషాలు. అది ఎవరికి? అది ఇస్తామా? దశమభాగం ఈజీగా ఇచ్చు. టైం ఇస్తామా దేవునికి? నా ఇష్టం నేను తిరిగేట్టు ఉండాలి, నా పనులు నాకు ఉండాలి. కష్టం రావా. టైం కూడా దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీకైతే పరీక్షలు వస్తే 18 గంటలు 15 గంటలు చదువుతావు, దేవునికి ఎంత ఇవ్వాలి? దశమభాగం ఇయ్యదా కాలం? కాబట్టి ఇక్కడ అన్నాడు, ఆలోచించండి, నేను చేయబోయే కార్యం ఇది. ఏంటి? కంచెం తీసేస్తా, గోడను బడగొడతా, అది శుద్ధి చేయబడదు, పారతో వదిలేస్తానని అర్థం. శుద్ధి చేసేలేదు, క్లీనింగ్ లేదు. ఇండ్లు మనుషులు ఉంటే ఎట్లుంటుంది? మనుషులు లేకపోతే ఎలా ఉంటుంది? అట్లా ఏమైందట? కంచెను గోడను తీసేస్తా, దాన్ని పాడు చేసేదని అన్నాడు పైన కదా. త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టి. ఏంటండి, నీ ద్రాక్ష తోట నువ్వెలా పాడు చేస్తావు ప్రభు? ఇది ద్రాక్ష తోట అయింటే పాడు చేయను. ఇది ఏమైంది? కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ద్రాక్ష పండ్లు అంటే పరిశుద్ధులు, క్షమించబడిన వారు, యేసయ్యతో సమాధానం కలిగిన వాళ్ళు. కారు ద్రాక్షలంటే భక్తిహీనులు. వాళ్ళనైతే యెషయా గ్రంథంలోనే చివర్లో తొక్కాడు అసలు వేసి. చూడండి 63 3వ వచనం ముందు 2. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగాను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని, ద్రాక్ష తీగలనా లేకపోతే వారిని అంటున్నాడు. ఎవరిని? భక్తిహీనులను త్రొక్కి తిని రౌద్రము చేత వారిని, వారి రక్తం నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనస్సునకు. పగ తీర్చుకుంటాడు దేవుడు కూడా. బాగా వినండి, దేవుడు అంటే క్షమిస్తాడు పొద్దునూకులు అనుకుంటున్నాడు చాలామంది. దేవునికి కూడా కోపం వస్తుంది, ఆయన కూడా పగ పెట్టుకుంటాడు. అయితే అది చాలా నీతిదాయకమైన. నువ్వు ఫలించలేదు గనుక పగ పెట్టుకున్నాడు. నువ్వు ఫలిస్తే పగలేదు, నీతో సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. భార్య భర్తలు పగ పెట్టుకుంటే విడాకులు వస్తాయి. అందుకే వీళ్ళు దేవుణ్ణి కొరకు కారు ద్రాక్షలు ఫలించి భక్తిహీనులు అయ్యారు. వదుపో మీరు అన్నాడు ఆయన. అందుకే తొక్కేసాడు వాళ్ళని 63లో. ఎవరైనా రక్తవర్ణ వస్త్రం ధరించిన ఎదోము. బాగినండి, ఎదోము అనగా ఏశావు. ఒకింట్లోనే బాగినండి, ఒకింట్లో ఇస్సాకు, ఏశావు యాకోబుల ఇంట్లో. యాకోబు భక్తిపరుడయ్యాడు, ఏశావు భక్తిహీనుడై కారు ద్రాక్షలు ఫలించాడు. యాకోబు ఏమో దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించాడు. కానీ ఎదోమును ఏం చేస్తాడంట? నా పగ తీర్చుకునే టైం రాని చెప్తానన్నాడు. దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు, కృప చూపుతాడు. ఏమండి, ఏడ్చి కన్నీరు గారిస్తే ఏమన్నాడు? ఆహాబును సైతం క్షమించాడు. కన్నీరు గారి ఉపవాసం ఉండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను నేను.
మనం కారు ద్రాక్షలు ఫలించడానికి కారణమేమి? భ్రష్టులు కావడానికి కారణం ఏంటి? ఏదో భ్రష్టుడైపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రియులరా, నేను భ్రష్టుడి కాకుండా ఒక ప్లాన్ వేశాను, అది మీరు కూడా చేయండి అన్నాడు పౌలు భక్తిపరుడు. ఇక అన్నాడు భ్రష్టుడు కాకుండా ఏం చేశాడు? భక్తుడుగా నిలబడిపోయాడు, భ్రష్టుడు కాలేదు. అది 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, బోధించిన తరువాత, సేవకునిగా ఉన్న తరువాత నేనే భ్రష్టునైపోదునేమోనని ఒక పని చేశాను. అదేంటంటే నా శరీరమును నల్లగొట్టుకున్నాను, దాన్ని కంట్రోల్ చేశాను అన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. మంచి ద్రాక్ష చెట్టు ఫలించకుండా కారు ద్రాక్షలు ఫలించడానికి కారణం ఉపవాస ప్రార్థన లేకపోవటం. దట్ ఈజ్ ద రీజన్ వై దేవుని ప్రజలు భ్రష్టులైపోయారు. ఏం లేక? ప్రార్థన లేదు, ఉపవాసము లేదు. ఉపవాసం ఎందుకంటే భ్రష్టులు కాకుండా ఉండడానికి అంటే, అన్నం కడుపులో మానేస్తే ఏమండి నీ శరీరం కంట్రోల్కి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీరాన్ని నల్లగొట్టే కార్యక్రమం ఏంటి? ఒకటి. మనం కూడా ఋషుల మాదిరి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సాధువులు, చీలల మీద పండుకొని మీరు అది మన పక్క లేదు. ఇది ఆ నార్త్ ఇండియాకు పోండి, ఇప్పుడు కుంభమేళ జరుగుతోంది. భక్తి పరులే వాళ్ళు, కానీ దేవుడు తెలియదు. ఏ దేవుడు నిజమైన వాడో తెలియదు. భక్తి పరులే వాళ్ళు. శరీరాన్ని నల్లగొట్టుకోవడం, బూడిద పూసుకోవడం, అసలు మనం సూట్ వేసుకోవడం, వాళ్ళు అసలు ఏమీ ఉండదు. పోతున్నారు అంతా గుర్రాల మీద, బండ్లల్లో, అట్లనే బేరుగా. ఎందుకయ్యా అంటే దేవుడు కావాలి. ఎప్పుడన్నా మనం అన్నాం అన్నమాట, దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను అనే ఆశ లేకపోతే ఈ దినం దేవునితో అన్నావు, ప్రభా నాలో ఆశ చల్లారిపోయింది. ఆకలి, మీరు చెప్పండి, ఆకలి లేదు దప్పిక లేదంటే వాడు ఎవడు? ఎవరు? రోగి. మంచి ఆకలి కాలేదు, మంచి దప్పిక కావటం లేదు అంటే ఎవరు? పేషెంట్ అయిపోయినావని అర్థం. దేవుని విషయాల్లో ఆకలి లేదు, దప్పిక లేదు, అసలు దేవుడు అంటే ఇష్టం లేదు. కాబట్టి ఏమైపోయినావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే చాలు. రోంత నిర్లక్ష్యం ఉంటే చాలు. ఎంత అయ్యాలో తోడు నీ పాలల్లో, పాలు ఇన్ని ఉన్నా అంత తోడేస్తే మొత్తం పెరుగవుతుంది. ఇంత నిర్లక్ష్యం ఉంది, ఏం పర్వాలేదు, ఇంత చాలా బాగుంది, మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నారు, కొద్దిగానే నేను నిర్లక్ష్యం ఉందంటే ఆ నిర్లక్ష్యమే ఏమంటే నిన్ను మొత్తం ఏమంటాడు, మొత్తం చెడిపోతావు. కొంచెమైనా పులిసినది, కొంచెమైనా ముద్దంతా చెడిపోతుంది. నీ జీవితం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, సంఘానికి వెళ్ళలేవు, ఆరోగ్యం పాడైపోతుంది. చివరికి ఫైనల్ జడ్జిమెంట్ మరణం. ఏమొస్తుందండి? మరణం. కాబట్టి ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కారు ద్రాక్షలు కాకుండా నిజమైన ద్రాక్షలుగా ఫలించాలంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమండి? ప్రార్థన. అది కూడా ఏంటి? ఉపవాస ప్రార్థన. ఒకరోజు అన్నం మానేసి ప్రార్థన చేయకుండా ఉట్టి ఉపవాసం ఎందుకుంటావు? ఉపవాసం ఉండే తెలిగా దేవునికి నీకు ఉపయోగపడే విధంగా ఉండు. ఎన్నో ధర్నా చేస్తే ఒక 10 రోజులు వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది నీకు నిమ్మకాయ తాగడానికి. వద్దు నాయన, ఎందుకు, మీకు ఏం కావాలో చెప్పండి, నీ కోరిక ఏంటో చెప్పు. గవర్నమెంట్లు దిగి వస్తున్నాయి. 21 రోజులు దీక్ష చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. పొట్టి శ్రీరాములతో ప్రాణం పోయింది. అయితే 21 రోజుల కల్లా అతనికి ఏమైంది? ఆ గవర్నమెంట్ అయిపోయి భయపడిపోయి
ఆంధ్రప్రదేశ్కి అవతరణ జరిగింది. దేవుని స్తోత్రం. ఒక్క మనిషి ప్రాణాలు తెగిస్తే కొన్ని పట్టణాలు దీవించబడతాయి, కొన్ని కుటుంబాలు దీవించబడతాయి. దేవుని ప్రభువా, రోజంతా నిర్లక్ష్యం పెరిగేసి నాలో నీ కొరకు నిలబడే ధైర్యం, మీ కృపని సహాయం చేయి. నాలో గర్వం తీసి నన్ను నీ బిడ్డగా చేసుకు, విధేయునిగా చేసుకొని ప్రభువుని అడగాలి. రండి మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు కారు ద్రాక్షలు ఫలించటానికి ప్రార్థన లేమే కారణం ఉండొచ్చు, ఉపవాసం లేకుండా మానేయటమే కారణం ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం పరీక్ష చేసుకొని